బాలీవుడ్‌తో పాటు ఇప్పుడు తన ఫోకస్‌ని సౌత్ ఇండస్ట్రీ మీద కూడా పెట్టింది జాన్వీ కపూర్. సినిమాల్లో జాన్వీ ఉంది అంటే గ్లామర్ పరంగా అదిరిపోతుంది అంతే అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా జాన్వీ కపూర్ రీసెంట్‌గా ఎన్టీఆర్‌తో కలిసి 'దేవరా' సినిమాలో నటించింది. ఆ సినిమాలో తంగం పాత్రలో నటించింది. వర మనసు గెలుచుకోవాలని తంగం చేసే గ్లామర్ షోకి అతనేమో కానీ ఆడియన్స్ మాత్రం ఫిదా అయ్యారు. కొరటాల శివ కూడా జాన్వీ గ్లామర్ని బాగానే వాడుకోవాలని ఫిక్స్ అయ్యి తారక్తో 2 డ్యూయట్స్ ప్లాన్ చేశాడు. దేవరాతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు అమ్మడు తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెడుతోంది. దేవరా 2తో పాటు RC16 సినిమాలో ఛాన్స్ పట్టేసింది అమ్మడు. బుచ్చిబాబు డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్కి జతగా జాన్వీ మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జాన్వీ కపూర్ గ్లామర్ సీక్రెట్ ఏంటన్నది తెలియదు కానీ అమ్మడు అలా కనిపించడానికి చాలా ఇష్టమైన వాటిని దూరం చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా లుక్ విషయంలో హీరోయిన్స్ చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినరు. ఫుల్ డైట్ ప్లాన్ చేస్తారు. డిఫరెంట్గా కనిపిస్తారు. అయితే జాన్వీ లేటెస్ట్గా తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఆమె బాధ ఏంటన్నది అర్థమవుతుంది. ఇంతకీ అమ్మడు ఏం షేర్ చేసింది అంటే, జాన్వీ కపూర్ ఓ కప్లో ఐస్ క్రీమ్తో కూడిన కుకీస్ను చూపిస్తూ ఎవరైనా నన్ను ఆపేయమని చెప్పండి అంటూ కామెంట్ పెట్టింది. అంటే మనసుకు తినాలని ఓవైపు అనిపిస్తున్నా మళ్ళీ దీనివల్ల ఏదైనా శరీర మార్పులు వస్తే కష్టమని తనకు తానుగా వద్దని చెప్పుకోలేక ఎవరైనా సరే వద్దని చెప్పండి అంటూ రాసుకొచ్చింది. కోట్లు కొద్దీ సంపాదించేవారు ఎలా పడితే అలా తింటారు, ఏది కావాలంటే అది చేస్తారని అనుకుంటుంటారు. కానీ నిజానికి వాళ్ళు ఎన్నో రకాల డైట్ ప్లాన్లో ఫాలో అయితేనే తెర మీద అంత అందంగా కనిపిస్తారు. అది కేవలం డబ్బు ఉన్న వాళ్ళకే అని కాదు, సరైన క్రమ పద్ధతిలో డైట్ ఫాలో అవ్వడం వల్లే అలా కనిపిస్తారు. అయితే కొందరు తమ కోరికలను నిగ్రహించుకోలేక ఏది పెడితే అది తినేసి శరీరంలో మార్పులకు కారణమవుతారు. మరి జాన్వీ ఐస్ క్రీమ్ ఎందుకు తినకూడదు అనుకుందో కానీ ఎవరైనా ఆపమంటే మాత్రం ఆపేస్తా అన్నట్టుగా చెప్పుకొచ్చింది.